హలో గార్డెనర్స్, వెల్కమ్ టు మేఘ సందేశం. చూస్తున్నారుగా, ఆల్మోస్ట్ అందరికీ వీడియో చూసేసరికి తెలిసిపోయి ఉంటుంది. ఏం లేదండి, ఇది మనం విజయవాడలో రోజ్ సొసైటీ వాళ్ళు ఎయిత్ రోజ్ సొసైటీ ఎగ్జిబిషన్ పెట్టారండి. అక్కడ స్టార్టింగ్ ఎంట్రన్స్ ఇలా చామంతులతో డెకరేషన్ చేశారండి. దూరాన్ని చూస్తే బంతుల్లాగా ఉన్నాయి కదండి, కానీ జూమ్ చేసి చూపిస్తున్నా చూడండి. ఇవన్నీ చామంతులతో అండి. ఆ బాతులు కూడా చామంతులతోనే చేశారండి. ఎంట్రన్స్ని ఎంత మనోహరంగా డిజైన్ చేశారో చూడండి, చాలా బాగుందండి. 3 days నిర్వహించారండి, సాటర్డే, సండే, మండే 3 days. చాలా రకాల వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ అవన్నీ చాలా తీసుకొచ్చారండి. అది చూస్తున్నారు కదండి, 8వ రాష్ట్ర స్థాయి రోజ్ సొసైటీ ఫ్లవర్ ఎగ్జిబిషన్ అని. అసలు ఎన్ని రకాల పూలు ఉన్నాయంటే చూడటానికి 2 కళ్ళు అయితే చాలవండి. ఇది లెమన్ వైన్ అండి. అసలు చెట్టు నిండా కాయలు ఉన్నాయండి. ఎంట్రన్స్లోనే పెట్టారండి. చూడటానికి 2 కళ్ళు చాలవు. ఎంత అందంగా ఉందండి. ఈ లెమన్ వైన్ చూసిన తర్వాత అలా కొంచెం ముందుకు వెళ్ళిపోదామండి. వెళ్ళిపోతే ఇది ఒక మామూలుగా మన గార్డెన్ గ్రూప్స్ ఉంటాయి కదండి, ఒక గార్డెన్ గ్రూప్ వాళ్ళ గార్డెన్లో ఫ్రూటింగ్స్ ఉన్న మొక్కలను తీసుకొచ్చి అలా డెకరేట్ చేశారండి ఒక స్టాల్ని. దీని నుంచి సీడ్స్ తీసి వాళ్ళ గార్డెన్ గ్రూప్ వాళ్ళకి ఇచ్చుకుంటారండి. అసలు వంకాయలు కానీ టమాటాస్ కానీ మందులు ఏమీ వేయకుండా ఆర్గానిక్గా పండించారండి. ఇది చూడండి, ఇలాంటి ఫ్లవర్ అయితే ఇలా డబల్ షేడ్ అయితే నేనైతే ఇంతవరకు చూడలేదండి. ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. వాళ్ళు సేల్ చేస్తారని అయితే సేల్ చేయమండి, జస్ట్ షోకి మాత్రమే పెట్టాము అని చెప్పారు. కానీ అసలు ఎంత బాగుందండి. వీళ్ళు పాండవ తులసి అని పెట్టారండి. మేము దీన్ని పాండవ పత్తి అని అంటామండి. ఇది మీకు ఆల్మోస్ట్ చాలామందికి తెలిసే ఉంటుందండి. ఇదేంటంటే ఈ లీఫ్ ఉంది కదండి, దీన్ని ఒక 5 minutes ఆయిల్లో నానబెట్టి వెలిగితే ఒత్తిలాగా వెలుగుతుందండి. ఇది చూస్తున్నారు కదండి, గుజ్మానియా అండి. ఇది మోస్ట్ బ్యూటిఫుల్ ఇండోర్ ప్లాంట్ అండి. దీనికి సెమీ షేడ్ చాలండి, వాటర్ కూడా ఎక్కువ ఏం అవసరం లేదు. చాలా అందంగా ఉంటుందండి. ఆ ఫ్లవర్ కూడా చాలా రోజులు ఉంటుందండి. అలాగే నెక్స్ట్ చూసారా ఎంత హెల్తీగా ఉందో. చెట్టు నిండా ఉన్నాయి కాయలు, నారింజ కాయలు. ఇదేమో బ్లాక్ మిర్చి అని. మామూలుగా నేనైతే మిర్చి ఒకటే బ్లాక్గా ఉన్నది చూసానండి ఇంతవరకు. ఇదే ఫస్ట్ టైం అండి. చెట్టు కూడా బ్లాక్గానే ఉంది. అదొక రకం మిర్చి అండి. ఇదొక వెరైటీ ఆఫ్ మిర్చి అండి. ఇక్కడ పారిజాతం అండి, ఇది మినీ పారిజాతం. చూడండి, చిన్న కప్లోనే ఎన్ని పూలు ఉన్నాయో, చెట్టు నిండా పూలు ఉన్నాయండి. చాలా ఇంత చిన్న చెట్టుకి బాగా హెల్తీగా. నెక్స్ట్ ఇది రోజ్ సొసైటీ వాళ్ళ ఎడేనియమ్స్ అండి. ఇదైతే ఒక ఎడేనియం అండి 35 years 40 years అండి ఒక్కో ఎడేనియం. అది చూసారు కదండి, 35 years ఓల్డ్ది. బాగా గ్రో చేశారు కదండి. మీరు కూడా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎడేనియమ్స్ బాగా పెంచుకోండి. దానికి మెయింటెనెన్స్ కూడా పెద్దగా ఏం ఉండదండి. పార్ట్ సైజ్ కూడా బాగా పెద్దగా ఉండాల్సిన అవసరం లేదు. మనం ఎడేనియంకి తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ఒక్కటేనండి, అదేంటంటే ఎండ బాగా తగలాలండి. చెట్లు ఒరిజినలే కానీ ఆ పెట్టెలు మాత్రం ఒరిజినల్ కాదండి, జస్ట్ అందంగా ఉంటుందని అలా పెట్టారంతే. నెక్స్ట్ బోగన్విలియా వైట్ కలర్ అండి. నెక్స్ట్ మన ఇవి కాగడ మల్లెపూలు వైట్ కలర్ అండి. పార్ట్స్లో అమ్ముతున్నారు. పెద్ద పార్ట్స్లో ఉన్నాయో 200కి అలా ఇస్తున్నారండి. చాలా బాగుంది. ఇది అయిపోయిన తర్వాత బ్లీడింగ్ హార్ట్ వైట్ అండి. రెడ్ కూడా ఉంటుంది, ఇక్కడ బ్లీడింగ్ హార్ట్ వైట్ ఉంది. చాలా బాగుందండి. ఇవి కూడా అంతే, స్టార్టింగ్ 120 అలా ఉన్నాయండి. పెద్ద పార్ట్స్లో అయితే కొంచెం ఎక్కువ రేటే ఉన్నాయండి. కానీ చాలా ఫ్లవరింగ్ అంతా బ్లూమింగ్స్ చాలా బాగున్నాయండి. వింటర్ స్టార్టింగ్ ఏమో అసలు ఎక్కడ లేని అందాలన్నీ ఈ మొక్కల్లోనే కనిపిస్తున్నాయండి. నెక్స్ట్ ఇది ఇంకొక రకమైన బోగన్విలియా అండి. ఇది కూడా బాగుందండి. చెట్లన్నీ చాలా బుషీగా చాలా హెల్తీగా వచ్చినాయండి. నెక్స్ట్ మధుకామిని అండి. చాలామందికి ఆల్రెడీ ఇది తెలిసే ఉంటుంది. అసలు ఆకులు తక్కువ పూలు ఎక్కువ అన్నట్టు పోస్తుందండి. ఇది మరొక పేరు కూడా ఉంది, మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఈ మధుకామిని ప్లాంట్నే చైనా బాక్స్ అని కూడా అంటారు. దీన్ని స్టార్ జాస్మిన్ అంటారండి. కొంచెం ఆ మధుకామిని ఫ్లవర్కి కొంచెం దగ్గరగా ఉంది కదా, దాంట్లో అయితే కొంచెం దగ్గరగా ఉంటే దీంట్లో అయితే మొత్తం పూలే కనిపిస్తాయండి. నెక్స్ట్ ఇదేమో ఆల్రెడీ అందరికీ తెలుసండి, ఆకు పువ్వు చూడగానే అందరికీ అర్థమయ్యే ఉంటుంది, పత్తి మందారం అండి. 2 కలర్స్ చేంజ్ చేస్తుంది. నెక్స్ట్ ఇదేమో రాఖీ ఫ్లవరు. నెక్స్ట్ ఇదేమో గార్లిక్ వైన్ అండి. మొక్కలు మాత్రం చక్క పెద్ద పెద్ద కుండీల్లో చాలా హెల్తీగా ఉన్న మొక్కలు తీసుకొచ్చారండి.
ఇది ఇంకొక కలర్ అండి, రాఖీ ఫ్లవర్లో చాలా బాగున్నాయండి. ఎన్ని వెరైటీ అసలు ఇండోర్ ప్లాంట్స్ అయితే ఈ స్టాల్ మొత్తం ఆల్మోస్ట్ ఇండోర్ ప్లాంట్సేనండి. ఎన్ని వెరైటీస్ ఉన్నాయోనండి. చూసారు కదండి ఎన్ని రకాల ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయంటే అన్ని రకాలండి. దీంట్లో చాలా వరకు ఆల్మోస్ట్ అందరికీ పేర్లు తెలిసే ఉంటుందండి. ఇది జెడ్ బ్లాక్ అండి, అది ఇంకా కెలాడియమ్స్ ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి. నేనైతే కొన్ని వెరైటీస్ చూడలేదండి. అసలు ఇవైతే చూడండి ఎంత బాగున్నాయో మొక్కలు. ఈ పువ్వుల కన్నా ఆకులే అందంగా ఉంటాయేమో అన్నంత అందంగా ఉన్నాయండి ఈ క్యాక్టస్ ప్లాంట్స్ అన్నీ. చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయండి. ఒక 500-600 అలా ఉన్నాయండి మీడియం సైజ్ అయితే. ఇవి కంటిన్యూస్గా ఫ్లవరింగ్ వస్తాయి అంటండి ఈ క్యాక్టస్. నెక్స్ట్ సక్యులెంట్స్ అండి, ఇవి కూడా చూడండి ఎంత బాగున్నాయి. బౌన్సెస్ అసలు వీటి అందాన్ని అయితే మనం వర్ణించలేం కదండి. చాలా ఎన్ని బౌన్సెస్ ఉన్నాయండి. ఇది అమెరికన్ గ్రీన్ చామంతి అండి. మామూలుగా మనం గార్డెన్ గ్రూప్స్లో వస్తాయి కదండి గ్రీన్ చామంతి, నార్మల్ గ్రీన్ చామంతి. ఇది అమెరికన్ గ్రీన్ చామంతి అండి. వీళ్ళు పాటతో కలిపి 200కి అలా ఇస్తున్నారండి. ఇవి అసలు చెట్టు నిండా ఫ్లవరింగ్స్ బాగా పెంచారండి. అసలు ఇవేమో కేరళ నుంచి వచ్చినాయి అంటండి, కేరళ నుంచి వచ్చిన ఆర్కిడ్స్ అండి. చాలా కలర్స్ వచ్చినాయండి, పింక్, ఎల్లో, వైటు. ఇది ఎలా ఉందంటే అండి ఒక పర్పుల్ కలర్లో డార్క్ కలర్లో వచ్చిందండి. నెక్స్ట్ ఇవి మన చిట్టి చామంతి, బిళ్ళ చామంతి అంటారు కదండి, వైట్ కలర్ అండి. అసలు ఆకులే లేవండి, మొత్తం మనం ఈ ఫ్లవర్ షోలో ఎన్ని రకాల పూలు ఉన్నా ఈ స్పెషల్ అట్రాక్షన్ మాత్రం చామంతులు అండి. అసలు ఎన్ని వెరైటీస్ అండి, ఎన్ని వెరైటీస్. నెక్స్ట్ ఈ చామంతులు అయిపోగానే గులాబీలు అండి. ఇవి మనం ఈ కలర్ చాలా రేర్గా చూసుంటారు. నేనైతే ఫొటోస్లో చూడటం కానీ రియల్గా అయితే ఈ కలర్ చూడటం ఇదే ఫస్ట్ టైం అండి. వైట్ పింక్ మిక్స్ అయ్యి వచ్చింది ఆర్చిడ్ రోజ్ అండి. భలే బాగుందండి అసలు. సో ఎన్ని కలర్స్ అండి. చామంతులు అయితే ఇది మన కాకినాడ వాళ్ళ స్పెషల్ అండి. ఎక్కడైనా మన కాకినాడ వాళ్ళు చామంతులు పెడితే స్పెషల్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచే వాళ్ళే కదండి. వీళ్ళు ఏం చేస్తారంటే అండి ఒక మొక్కనే పెడతారండి కుండీలో. ఆ ఒక మొక్కని ఇంత పెద్దగా పెంచుతారండి. ఇంకా పూర్తిగా బ్లూమింగ్స్ రాలేదు, బడ్స్లోనే ఉన్నాయి. నెక్స్ట్ సో మెనీ వెరైటీస్ ఆఫ్ రోజెస్ అండి. ఎన్ని వెరైటీసో కళ్ళకు కట్టినట్టే ఉంది కదండి చూస్తూ ఉంటే. ఇన్ని వెరైటీస్ ఒకే చోట ఉంటే మనసు ఆగదు కదండి. నెక్స్ట్ ఇది ఒక అనదర్ వెరైటీ ఆఫ్ మిర్చి అండి, మన బజ్జీ మిర్చి అండి. ఇది చాలా ఘాటు ఉండదు. నెక్స్ట్ ఇది అందరికీ తెలిసే ఉంటుంది, చిలక ముక్కు పూలు అండి, లేకపోతే కొంతమంది కొన్ని ఏరియాస్లో అయితే గోరింట పూలు అని కూడా అంటారు. ఎంత బాగున్నాయండి పింక్ కలర్లో. అసలు మన వింటర్ సీజన్ అంటేనే మెయిన్ ఫ్లవర్స్ కండి. ఇది మన ఒరిజినల్ సరస్వతి ప్లాంట్ అండి. మన వన్ ఎర్త్ వన్ లైఫ్ వాళ్ళ స్టాల్లో పెట్టారు దీన్ని. ఈ మధ్య ఇలాంటి వెరైటీ కొంచెం రేర్గా దొరుకుతుందండి. నెక్స్ట్ ఇవేమో మన తీగ గులాబీలు అండి. పెద్ద పార్ట్స్లోని 1000 నుంచి 1500 దాకా అలా చెప్తున్నారండి. చెట్లు చాలా పెద్దగా ఉన్నాయండి. మీకు వీడియోలో చూసిన దానికన్నా బయట చూస్తే ఇంకా బాగా పెద్దగా ఉన్నట్లు మీకే అనిపిస్తుంది. మామూలు చిన్న సైజ్ అయితే 500-600 అలా తీసుకుంటున్నారండి. చాలా పెద్ద స్టేజ్ చూడండి. అసలు ఎన్ని పూలు, ప్రతి చెట్టుకి ఫ్లవరింగ్స్ ఉన్నాయండి. మామూలుగా మనకి జనరల్గా వైట్, పింకు, మెరూను కనిపిస్తాయి కదండి. ఇక్కడైతే ఇంకా వేరే కలర్స్ కూడా ఉన్నాయండి, లైట్ పింకు అలా. చాలా బాగున్నాయండి. చూడండి చెక్క పువ్వు చక్కగా విచ్చుకుంది పూర్తిగా. ఫ్రాగ్రెన్స్ కూడా చాలా బాగుంది, ఎంత బాగుందోనండి. నెక్స్ట్ ఇది ఆల్రెడీ మీకు చాలామందికి తెలిసి ఉంటుంది, నాకు కూడా తెలుసు. ఈ పేరు ఎవరికన్నా తెలిస్తే కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమందికి తెలుసు ఈ ఫ్లవర్ పేరు. నెక్స్ట్ ఇది మన గరుడవర్ధన్ ఉంటుంది కదండి, మన గరుడవర్ధన్లోని పింక్ కలర్ అండి. కానీ చాలా కాస్ట్ చెప్తున్నారండి, 600 అలా చెప్తున్నారు ఒక్క ప్లాంట్ కాస్ట్ వచ్చేసరికి. రేర్ వెరైటీస్ కదండి, అందుకు కొంచెం కాస్ట్. ఇది తెలుసు కానీ మామూలుగా జనరల్గా అందరూ మిర్చి వెరైటీ చూసారు కదండి, మందారం అంటాం కదా, అది రెడ్ కలర్లో ఉంటుంది. ఇదేమో పింక్ కలర్లో వచ్చిందండి, లైట్ పింక్ కలర్లో. ఈ రెండు కొంచెం డిఫరెంట్గా కొత్తగా చూశానండి నేను.
ఇంకా వేరే కూడా ఇంకా చాలా ఉన్నాయి. కొంచెం కొత్తగా డిఫరెంట్గా అనిపించిందండి. ఇది మనం సింహాచలం సంపెంగ అంటాం కదండి, ఇది కూడా ఒక వెరైటీ అండి. ఇది 3 కలర్స్ చేంజ్ అవుతుందండి. ఫస్ట్ వచ్చేటప్పుడు లైట్ వైట్ పింక్ లాగా ఆ కలర్లో వస్తుందండి. తర్వాత ఏమో ఇలాంటి మన నార్మల్ పసుపు కలర్లోకి వస్తుంది. థర్డ్ ఏమో బాగా డార్క్ ఎల్లోకి వచ్చి ఇంకా అలా రాలిపోతుందండి. ఇది ఒక వెరైటీ అండి. అండ్ నెక్స్ట్ దీని తర్వాత చూసిన తర్వాత నెక్స్ట్ ఇంకోటి మనం ఇది ఏంటిదంటే అండి, ఆ మొక్కలు చాలా ఉన్నాయండి. పార్ట్ సైజ్ ఆ సైజ్ ఇస్తున్నారు మనకి. చాలా బాగున్నాయండి. ఇన్ని వెరైటీస్ కొన్ని వెరైటీస్ కనిపిస్తున్నాయి. ఈ మినీ కదమ్మం అండి. ఇది అంటే ప్లాంట్ సైజుని బట్టి వాళ్ళు కాస్ట్ చెప్తున్నారండి మినీ కదమ్మానికి. నెక్స్ట్ ఇది ఇంకొక వెరైటీ ఆఫ్ ఇదండి. ఈ పేరు గుర్తు రావట్లేదండి, నాకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇది ఒక క్రీపర్ వెరైటీ అండి. అక్కడ వాళ్ళని అడిగినా సరే మామూలుగా ఇది ఒక క్రీపర్ వెరైటీ అని అంటున్నారండి. నేను అడిగాను అక్కడ వాళ్ళు పర్టికులర్గా పేరు అయితే చెప్పలేకపోయారు. మీకు ఎవరికన్నా పేరు తెలిస్తే కామెంట్ చేయండి. కానీ ఫ్లవర్ మాత్రం కొంచెం మన మార్నింగ్ గ్లోరీలా భలే బాగుంది కదండి. డార్క్ కలర్స్ భలే అందంగా ఉంటాయి కదండి. చాలా తీసుకొచ్చారండి ఎన్ని వెరైటీస్. ఇది మనం చూడటానికి మనకి యాపిల్ బేర్ ప్లాంట్లో ఉందండి, కానీ యాపిల్ బేర్ కాదండి. ఇది ఒక వెరైటీ క్రేపర్ వెరైటీనే అండి. ఫ్లవరింగ్ వస్తుంది అలా ఉంటుంది. వాళ్ళు పేరు అడిగాను, ఇది కూడా పేరు చెప్పలేదండి వాళ్ళు నాకు. ఇది ఒక క్రేపర్ వెరైటీ అని చెప్తున్నారు, అంతేనండి. ఇదేమో గులాబీ పువ్వు అనుకుంటున్నారా? గులాబీ పువ్వు కాదండి, మన దానిమ్మ పువ్వు అండి. ఇది ఆల్రెడీ మన గార్డెన్లో కూడా ఉంది కదండి, మీరు ఇంతకుముందు వీడియోలో చూసే ఉంటారు. అది ఓన్లీ ఫ్లవరింగే ఉంటుంది, కాయలు కాయవు. అండ్ నెక్స్ట్ ఇది ఇంకొక క్రేపర్ వెరైటీ అండి. బ్లూ కలర్ ఫ్లవర్స్ వస్తుంది. ఈ పేరు ఏదో చెప్పారు కానీ సంథింగ్ నాకు గుర్తులేదండి. ఇది ఒక క్రేపర్ వెరైటీ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మీ ప్లాంట్ మీరే చెప్పాలి, మీ అందరికి ఆల్మోస్ట్ తెలిసి ఉంటుంది కానీ నేను రివీల్ చేసేస్తున్నా. నాన్ వెజ్ ప్లాంట్స్ అని అంటారండి. అంటే ఏంటంటే అని దీనికి నాన్ వెజ్ ప్లాంట్ అని ఎందుకు వచ్చిందంటే పేరు ఏంటండి, ఈ చెట్టు చుట్టుపక్కల చిన్న చిన్న క్రిములు లాంటివి అన్న తిరుగుతూ ఉంటాయి కదండి, వాటిని ఇది ఫుడ్ కింద తీసుకుంటుందండి. చూస్తున్నారు కదండి, ఆ హోల్ లాగా ఉంది కదా, ఆ హోల్లోకి క్రిములను తీసుకుని అట్రాక్ట్ చేస్తుంది అనమాట. అది గూడులాగా ఉండేసరికి దాంట్లోకి వెళ్ళి అట్రాక్ట్ చేసుకుని అది తినేస్తుందండి. అందుకే దీన్ని నాన్ వెజ్ ప్లాంట్ అని కూడా అంటారు. ఇంకొక పేరు కూడా ఉంది, అది మీరే కామెంట్ చేయాలండి. నెక్స్ట్ ఇది రుద్రాక్ష ప్లాంట్ అండి. ఇది పెద్ద రుద్రాక్ష ప్లాంట్స్ ఉన్నాయి, చిన్న రుద్రాక్ష ప్లాంట్స్ కూడా ఉన్నాయండి. ఇది పెద్ద రుద్రాక్ష ప్లాంట్. రుద్రాక్షలు కూడా చూసారు కదా రెడీగా ఉన్నాయి, అది తయారవడానికి సిద్ధంగా ఉన్నాయి. 15,000 చెప్తున్నారండి. 14,000 అలా చెప్తున్నారు ప్లాంట్ సైజుని బట్టి. చిన్నవైతే 1,500 నుంచి 2,000 చెప్తున్నారండి. ఇది ఒక అనదర్ వెరైటీ ఆఫ్ ప్లాంట్ అండి. ఈ వెరైటీ ఆఫ్ ప్లాంట్ ఏంటో మీరే కామెంట్ చేయాలి. నెక్స్ట్ మళ్ళీ వచ్చేసినాయండి ముగ్ధ మనోహరమైన చామంతులు. అసలు ఎన్ని వెరైటీస్ ఆఫ్ చామంతులు అండి, ఒక్క కలర్కి మించింది ఇంకో కలర్ అండి. ఎన్ని కలర్స్ చూసినా కళ్ళు చాలట్లేదండి, ఇంకా చూడాలి ఇంకేమున్నాయా అనిపి సో మెనీ ఆఫ్ కలర్స్ అండి. ఒక్క కలర్కి మించి అసలు ఈ తెలుపు చామంతి గురించి అయితే అసలు వర్ణనాతీతం అండి, మనం వర్ణించలేము. ఇందాక మీకు ఆల్రెడీ చామంతుల టాపిక్ వచ్చినప్పుడు చెప్పాను కదండి, కాకినాడ వాళ్ళ చామంతులని. వాళ్ళు నర్సరీ చామంతులకే ఫేమస్ అండి. అసలు ఇప్పుడు ఇంకా బ్లూమింగ్స్ ఇంకా కంప్లీట్గా రాలేదు. సంక్రాంతికి మళ్ళీ ఏదో ఒక షో లాగా పెడతాము, అప్పుడు ఫుల్ బ్లూమింగ్స్ మీద ఉంటాయి అని చెప్తున్నారండి వాళ్ళు. అసలు ఆ చెట్టు కనిపించదండి, ఆ మొత్తం బ్లూమింగ్స్ అన్నీ ఓపెన్ అయితే. ఇది స్నో బుష్ అంటారు, కొంతమంది అయితే క్రిస్మస్ ప్లాంట్ అని కూడా అంటారు. ఇది కూడా అంతేనండి, సైజుని బట్టి కాస్ట్ చెప్తున్నారు. చాలా పెద్ద మొక్కలే 2,000కి అలా ఇస్తున్నారండి. పెద్ద మొక్కలు కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఇది చాలా అనుకూలమైందండి. ఇది ఆల్రెడీ మీకు తెలిసింది ఉంటుందండి, డాన్సింగ్ డాల్ అండి. మేమైతే డాన్సింగ్ డాల్ అంటాం ఈ ప్లాంట్ని, మీరేమంటారో కామెంట్ చేయండి. ఒక గాలికి పువ్వు కదిలితే ఒక బొమ్మ డాన్స్ చేసినట్లుగా ఉంటుందండి, అందుకే దీని పేరు డాన్సింగ్ డాల్ అంటామండి.
నెక్స్ట్ ఎల్లో కలర్ ముద్ద మందారం అండి. మామూలుగా ఎల్లో అంటేనే ఫస్ట్ ఎవరైనా అట్రాక్ట్ అవుతారు, అలాంటిది ముద్ద ఎల్లో మందారం అంటే ఇంకెలా అట్రాక్ట్ అవుతాం ఒక్కసారి మీరే ఆలోచించండి. అసలు పైనుంచి ఓవర్ వ్యూ చూస్తే ఉందండి, ఎందుకులే అండి వర్ణనాతీతం. ఈ మధ్యలో సెంటర్లో డార్క్, చుట్టూ లైట్ డబల్ షేడ్ చామంతి. నెక్స్ట్ ఇవి పింక్ కాగడమల్లి అండి, ఇవి కూడా పెద్ద పార్ట్లోనే వచ్చినాయండి, ఆల్మోస్ట్ పార్ట్స్తోనే వచ్చినాయండి, పెద్ద పార్ట్స్లోనే. ఇవి కూడా అమెరికన్ చామంతి అండి. ఇందాక మీకు గ్రీన్ అమెరికన్ చామంతి చూపించాను కదండి, ఇప్పుడు దాంట్లోనే కలర్స్ అండి ఒక 3-4 కలర్స్ దాకా తీసుకొచ్చారు. వైట్, పింక్, ఎల్లో, గ్రీన్ తీసుకొచ్చారు. చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. మెరూన్ కలర్ కూడా తీసుకొచ్చారండి. పెద్ద పాటలో మొక్కే 200 అలా చెప్తున్నారండి. బాగుంది, కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చండి. ఇంకా 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 ఎన్ని చెప్పనండి చామంతి మొక్కల గురించి. ఇవి మామూలుగా మన ఉంటాయి కదండి, మన జినియాస్ అండి. ఇవి చైనా నుంచి వస్తాయి అంటండి. జినియాలో డబల్ షేడ్ అనమాట. మామూలుగా జనరల్గా మనకి సింగిల్ షేడ్ వస్తుంది కదండి, ఇవి డబల్ షేడ్ వచ్చినాయి అనమాట ఫ్లవర్కి. జినియాస్ అండి ఇవి. ఒక్క సింగిల్ స్టెమ్ ఉంది కింద, పైన గుత్తులో మాత్రం పువ్వులు గుత్తులుగా ఉన్నాయండి. ఒక్కసారి కంపల్సరీ అవైలబిలిటీ ఉంటే మాత్రం కంపల్సరీ విజిట్ చేయండి అండి. క్రిస్మస్ ట్రీస్ అండి మళ్ళీ వచ్చేసినాయి, పెద్ద పెద్ద ట్రీస్ అండి. దూరం నుంచి ఇస్తే ఇది ఒక క్రిస్మస్ ట్రీస్ తోట, అది స్నో బుష్ ప్లాంట్ తోటలా ఉందండి. దూరం నుంచి చూస్తే ఏంటి, దగ్గరగా కూడా అలాగే ఉందండి. ఎంత బాగుందండి. మీకు ఎలా అనిపిస్తుందో ఈ ప్లాంట్స్ చూస్తే ఒకసారి నాకు కామెంట్ చేయండి, ఎవరి అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. నెక్స్ట్ పీస్ లిల్లీస్ అండి. మనకు జనరల్గా గ్రీన్ ఒక్కటే తెలుసు కదండి, ఇది ఆల్రెడీ మీరు గుర్తుపట్టారండి. వీడియో స్టార్టింగ్లో పెద్ద ప్లాంట్ ఒక గ్రూప్ వాళ్ళు పెట్టారని చెప్పాను కదా, ఇక్కడ సేల్కి పెట్టారండి. నేను కాస్ట్ ఎంత అనేది అయితే నేను అడగలేదండి, స్కిప్ చేసేసాను. కానీ ఈ ఫ్లవర్ అనేది చాలా రోజులు ఉండిపోతుందండి అలాగే. నెక్స్ట్ పెంటాస్ అండి. ఇక హ్యాంగింగ్ పార్ట్స్ కూడా హ్యాంగింగ్ ప్లాంట్స్ కూడా చాలా మోడల్స్ తీసుకొచ్చారండి. ఈ పెంటాస్లో లైట్ పింక్ కలర్ అండి, ఇది ఇంకో రకమైన అండి. మనం ఇవి ఇండోర్ ప్లాంట్స్ కింద వాడుకోవచ్చు, హ్యాంగింగ్ ప్లాంట్స్ కింద వాడుకోవచ్చు అండి. ఇదేమో కాలా లిల్లీ అండి. అసలు చూసారుగా పెద్ద పాటలో పక్కన చక్క ఎలా పిలకలేస్తూ వస్తుంది. ఈ ఎల్లో కలర్గా వచ్చింది, చాలా రోజులు అలాగే ఉంటుందండి, వడలదు. ఇండోర్ ప్లాంట్గా పెట్టుకోవాలనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అండి, చాలా రోజులు అందంగానే ఉంటుంది. నెక్స్ట్ ఇది మన విజయవాడ నర్సరీ వాళ్ళే పెట్టారండి. ఇది మాత్రం ఇది చూడండి, స్టాండర్డ్ ప్లాంట్ షాప్ అండి, విజయవాడ వాళ్ళది. ఎక్కడైనా తీసుకోవచ్చు, లేకపోతే సెల్ నెంబర్ ఆల్రెడీ అక్కడ పైన కనిపిస్తుంది కదండి, మీరు అడ్రస్ తెలుసుకుని అక్కడికి వెళ్ళనే తీసుకోవచ్చు. హ్యాంగింగ్ పార్ట్స్లో కూడా చాలా వెరైటీస్ తీసుకొచ్చి పెట్టారండి, ఎంత బాగున్నాయో. హ్యాంగింగ్ పువ్వులు లేవు కదా, అందంగా లేవు అనుకోవటానికి లేదండి, చాలా ఉన్నాయి. మీరు ఇవన్నీ చూసి చూడగానే మీకు తర్వాత ఆకలి వస్తుంది కదండి, అందుకే మొత్తం అయిపోయి లాస్ట్లో మాడుగుల హల్వా అనేది పెట్టారండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వెళ్ళి, చాలా బాగుంటుందండి. మరి ఆకలి తీర్చుకోవాలి కదండి, స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నానండి. ఒకవేళ మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ఆ నెంబర్ కాల్ చేయండి. హోమ్ డెలివరీ కూడా